నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు యూట్యూబ్లో ఎక్కడ చూసినా వంశీరామ్ బిల్డర్స్ అరాచకాలు, ఖాజాగూడలో 10 ఎకరాల స్థలం కబ్జా. ఈ వంశీరామ్ బిల్డర్స్ ప్రభుత్వ భూములపై వంశీరామ్ మ్యాన్హాటన్ అనే సెటప్ హైరైజెస్ కడుతున్నారు అని గగ్గోలు పెడుతున్నారు. ఈ వంశీరామ్ బిల్డర్స్ మ్యాన్హాటన్ పై నా రివ్యూ కూడా ట్రైమై టీవీలోనో ఈ ఎకనామిక్స్ అనే ఛానల్లో ఈ వంశీరామ్ మ్యాన్హాటన్ పై నా రివ్యూ ఉంది. అసలు ఈ రివ్యూలు చేసే కన్నా ముందు హైదరాబాదులో ఆల్మోస్ట్ 30% హైరైజెస్ ప్రాబ్లమెటిక్ ల్యాండ్స్పై కట్టారు. అంటే మోస్ట్లీ గవర్నమెంట్ ల్యాండ్స్ లేదా చెరువులు లేదా రిజర్వ్డ్ ల్యాండ్స్ లేదా ల్యాండ్ బిలాంగింగ్ టు మోస్ట్ డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్. అంటే ఎప్పుడో ప్రభుత్వాలు ఈ వివక్షకు గురైన కులాలకు కేటాయించిన భూములను కూడా ఈ బడాబాబులు దర్జాగా కబ్జా చేసి ఆ ల్యాండ్ని కన్వర్ట్ చేసుకొని ఆ పేదలకు ఎకరాకు ఇన్ని డబ్బులు బారేసి నోళ్ళు మూపించి దాదాపు హైదరాబాదులో ఉన్న 30% హైరైజ్లు తప్పుడు ల్యాండ్స్పై కట్టారు అని నేను ఎన్నో వీడియోల్లో మీకు పూసగుచ్చినట్టు చెప్పాను. చాలామంది ఎప్పుడు కబ్జా ల్యాండ్స్, ప్రాబ్లమాటిక్ ల్యాండ్స్ అయితే రెరా అప్రూవల్ వస్తుందా? నేను ఎప్పుడు చెప్పాను, రెరా ఒక చిత్తు కాగితము. ఎందుకంటే హెచ్ఎండిఏ అక్రమార్కులు ఆ రెరాలో ఉంటే రెరాకు హెచ్ఎండిఏకు లోకల్ మున్సిపాలిటీకి ఏ డిఫరెన్స్ లేదు. అయితే ఈ వంశీరామ్ కబ్జా కుంభకోణంలో నేను మీకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నేను చెప్పాను, వందలాది ఫ్లాట్లు, కొన్ని అయితే సగానికి సగం హైరైజ్లు, కొంతమందికి అతి తక్కువ ధరలలో, కొన్ని 28 లక్షలకు, కొన్ని 43 లక్షలకు, కొన్ని 46 లక్షలకు బదలాయింపు జరిగిపోయింది. 1.5 కోటి మార్కెట్లో పలుకుతున్న ఫ్లాట్ 46 లక్షలకు బదలాయింపు అయిపోయింది. అంటే అప్పుడు చాలామంది ఆశ్చర్యంగా అదెట్లయితుంది, ఎవడు చేస్తాడు, మాకిస్తారా, ఇవన్నీ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా, హైదరాబాదులో లక్షల ఫ్లాట్లు ఆల్రెడీ
కబ్జా భూములపై కట్టిన లేక్స్లో కట్టిన ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి. దాంట్లో ఒక 30-40% సొసైటీల పేరు కూడా అయిపోయినాయి. దీనిపై కేసు వేసిన ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోదు. ఎందుకంటే వందలాది కుటుంబాలు ఈ ఇల్లీగలీ అక్వైర్డ్ ల్యాండ్స్పై కట్టిన హైరైజెస్లో కోట్ల కొద్దీ బ్యాంకు లోన్లు తీసుకొని దాంట్లో నివాసం ఉంటూ ఈఎంఐలు కడుతున్నారు. అంటే ఇప్పుడు కదిలిస్తే తేనె తట్టను కదిలించినట్టు, ప్రభుత్వమే ఏదో అన్యాయం చేసినట్టు ఇప్పుడు దాని మీనింగ్ అవుతుంది. నేను మీకు ఎన్నో వీడియోలో చెప్పిన, లేక్స్లో లేదా కబ్జా భూములపై కట్టిన హైరైజెస్కి రెడ్ ఫ్లాగ్స్ పెడతారు కానీ కూల్చరు. నేను చెప్పినా లేదా? ఇప్పుడు 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిల్లేశారు. ఈ వంశీరామ్ మ్యాన్హాటన్ అనే ప్రాజెక్టు కబ్జా భూములపై ప్రభుత్వ భూములు కబ్జా చేసి కడుతున్నారు అని ఒక పిల్లేశారు. నేను ఒకటే అడగదలుచుకున్న ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మీకు అక్కడ డీల్ కుదరలేదు, మీరు అనుకున్నంత అమౌంట్ వాళ్ళు చెల్లించడానికి రెడీ కాలేదు కనుక మీరు ఈ పిల్లి వేయటం జరిగింది. మీకు అంత పెద్ద మనసే ఉంటే జస్ట్ ఒక లుక్ వేస్తే హైదరాబాద్లో 30-40% ల్యాండ్స్ కబ్జాకు గురై పెద్ద పెద్ద హైరైజ్లు ఇప్పటివరకు కడుతూనే ఉన్నారు. ఈ వంశీరామ్ మ్యాన్హాటన్ ఇష్యూ కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లో వచ్చినాక ఇమ్మీడియట్లీ ఈ 4 ఎమ్మెల్యేలు టేకప్ చేశారు. ఎందుకంటే ఇది కేటీఆర్ బెనామీ ప్రాపర్టీ కనుక. నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా, కేటీఆర్ బయట ఎందుకున్నాడు అంటే ఆయన సంపాదించిన బెనామీ ఇతర వేరే ట్రస్ట్ల పేర్లో ఉన్న భూములు, లాకర్లో ఉన్న కాగితాలపై ఓనర్షిప్, ఇదంతా నిర్ధారణ అయి ఎక్కడ అక్కడ భూ బదలాయింపులు, హైరైజ్ బదలాయింపులు, డజన్ల కొద్దీ ఫ్లాట్ల బదలాయింపులు జరుగుతున్నాయి. నేను క్లియర్గా చెప్పిన 28 లక్షల నుంచి స్టార్ట్ అయి 46 లక్షల వరకు వందలాది ఫ్లాట్లు హ్యాండ్ ఓవర్ అయిపోతున్నాయి. కొన్ని అయితే కాస్ట్ అవుతుంది, కొన్ని అయితే 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు పడితే 10-15 ఫ్లోర్లు డైరెక్ట్గా అప్పగించడం జరుగుతుంది. అంటే జీరో వాల్యూ, గవర్నమెంట్ రిజిస్టర్డ్ వాల్యూపై ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నేను మీకు క్లియర్లీ చెప్పిన, కేటీఆర్ బయట ఎందుకున్నారు? వాళ్ళ బయట ఎందుకు ఉండగలుగుతున్నారు? ఇది ప్రశ్న. దానికి జవాబు నేను కాంగ్రెస్ సాయం రాగానే చెప్పిన 1.5 ఇయర్ బ్యాక్ నుంచి చెప్తున్నాను. భారీగా భూ బదలాయింపులు జరుగుతున్నాయి. మాకింత మీకింత, మీ హయాం ఉండే వరకు మాకు ఓ 5% దక్కేది, ఇప్పుడు 50% కావాలంటారు. తప్పేముంది? పవర్ చేంజ్ అయినాక ఈక్వేషన్స్ చేంజ్ అయ్యాయి కదా. నేను హైరైజ్ పై ఎందుకు దృష్టి పెట్టానో ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, రియల్ ఎస్టేట్లో ఇండస్ట్రీకి ఇప్పుడు అర్థమవుతుంది. నేను చెప్పాను త్వరలో హై రైజెస్పై పిల్లు పడబోతుంది చెప్పానా లేదు? త్వరలో హై రైజెస్పై పిల్లు మొదలవుతాయి, రెడీగా ఉండండి అని నేను వీడియోలో చెప్పిన లేదు. రెగ్యులర్గా అయినటోళ్లకు నా వీడియో కూడా తెలిసి ఉంటుంది, చాలా వీడియోలో చెప్పిన.
నెక్స్ట్ యూడిఎస్పై పిల్లు పడుతుంది, నెక్స్ట్ భూ లీగాలిటీపై పిల్లు పడుతుంది, నెక్స్ట్ మెయింటెనెన్స్ అమౌంట్స్పై రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలిచేస్తారు, ఫ్లాట్ ఓనర్స్ పిలిచేస్తారు. మొత్తానికి నా ప్రకారం 70% హై రైజెస్ లీగల్ స్క్రూటినీకి గురవుతాయి. చెప్పానా లేదా? నేను 111 జియోపై కూడా పూర్తి అవగాహనతో మీకు చెప్తున్నాను. కృష్ణా గోదావరి నీళ్ల అనుసంధానం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్తో ఎప్పుడు జరిగిపోతుందో ఆ రోజు నెక్స్ట్ డేనే 111 జియో రద్దయినట్టే. పూర్తి అవగాహనతో చెప్తున్నాను. ఇప్పుడు ఆ కృష్ణా గోదావరి నీళ్లు తెచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో కలిపేదే దానికి. అంటే పిల్ల కాలువల పని లేకుండా ఫ్రెష్ వాటర్, రివర్ వాటర్ తెచ్చి ఆ లేక్స్లో కలపడం దేనికంటే 111 జియోని నిర్వీర్యం చేయడానికి. పూర్తి అవగాహనతో చెప్తున్నాను. 111 జియో ల్యాండ్స్ కంటే ఏమన్నా మీకు తెలియలేదు అంతే, ఫ్లాట్గా చెప్పాలంటే. అక్కడ జరుగుతున్న తంతు చూడండి, జస్ట్ మీరు రిలేట్ చేసుకోండి, అర్థమైపోతుంది. నేను చెప్పే అవసరమే లేదు. కొబ్బరి నీళ్ళు ఎందుకు చేస్తున్నా అంటున్నారు మూసీ రివర్ని? అది కాదు, కొబ్బరి నీళ్ళు కానే కాదు. హైదరాబాద్ నుంచి ఎప్పటి వరకు మూసీ నది ప్రవహిస్తుంటుందో అప్పటి వరకు మూసీ నదిని ఎవరు ప్రక్షాళన చేయలేరు, ఎన్ని ఎస్టీపీలు పెట్టా అంతే. పూర్తి అవగాహనతో చెప్తున్నాను. వంశీరామ్ బిల్డర్ ఇష్యూ నేను ఎప్పటి నుంచో లేపుతున్నాను. అంటే ఇలాంటి వందల హైరైజర్ నేను ఎందుకు టార్గెట్ చేసిన అంటే బాగా లీగాలిటీ తెలిసిన వాళ్ళు కూడా రెరా హెచ్ఎండి అప్రూవల్ చూసి ఇక్కడ ఫ్లాట్లు కొనేసారు. అసలు రెరా హెచ్ఎండి అప్రూవల్ కాకముందు ఈ భూమి రిజిస్ట్రేషన్ గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. ఎందుకు? మోడల్ ఫ్లాట్స్ చూసి ఫ్లాట్లు కొనేస్తారు. వీడియోలలో ఫ్లాట్ డిజైన్ చూసి ఫ్లాట్లు బుక్ చేస్తారు. అంటే విచ్చలవిడతారు. అరోగెన్స్, డబ్బు విలువ తెలియలేకపోవడం, ఇగ్నోరెన్స్, ఇది కూడా ఉంది. అరోగెన్స్ ఉంది, ఇగ్నోరెన్స్ ఉంది. అరోగెన్స్తో పాటు ఇగ్నోరెన్స్ తోడైతే భయంకరమైన తప్పుదాలు జరుగుతాయి. అదే హైదరాబాద్లో జరిగింది. నేను 2.5 yearsగా పోరాటం ఎందుకు చేస్తున్నాను? లీగాలిటీ ఇష్యూపై నేను ఎందుకు పోరాడుతున్నా? రెరా చిత్తు కాగితం ఎందుకన్నా? 111 జియోపై అంత గట్టిగా ఎందుకున్నా? ఫార్మాసిటీ రద్దు అవుతుందని 2 నెలల ముందే చెప్పేసిన. ఫ్యూచర్ సిటీ సక్సెస్ కాదని ఇప్పుడే చెప్పేస్తున్నా. యాదాద్రి 100% ఫెయిల్ అని చెప్తూనే ఉన్నా. నార్త్ హైదరాబాద్ ఎందుకు డెవలప్ కాదు చెప్తూనే ఉన్నా. రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఎవరికి ప్రయోజనం లేదని ఘంటాపరంగా ఎన్నో వీడియోల్లో స్పష్టంగా నేను చెప్తున్నా. రీజనల్ రింగ్ రోడ్డు లారీ డ్రైవర్లకు మూత్రం పోయడానికి, తిండి తినడానికి, ఛాయ్ తాగడానికి తప్ప దేనికి పనికిరాదని చెప్తూనే ఉన్నా. భూమి విలువలు పెంచడానికి RRR కడుతుంటే కేంద్రం సహాయం ఎందుకు ఇస్తుంది అని అడుగుతున్నా. RRR కట్టేది ట్రాఫిక్ ఈజ్ చేయడానికి కాదని ప్రభుత్వానికి కూడా తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి. అందుకోసం తాత్కారం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి జల్దీ ఉంది. RRR కట్టేస్తే దాని లోపల భూములంతా HMR కింద తెచ్చి ఎకరం 1 కోటిన్నర ఉంటే దాన్ని 10 కోట్లు చేద్దామని. అంటే ఆర్టిఫిషియల్ భూమి క్రియేట్ చేయడానికి ఒక RRR. ఎవరు? ప్రజల సొమ్ముతో యూజ్ చేసి అది ప్రైవేట్ వ్యక్తుల భూములను రేటు తెప్పియడానికి. పబ్లిక్ కోసం కడుతున్న RRR అయితే మీరు స్లోగా కట్టచ్చు. అలైన్మెంట్ ఎందుకు చేంజ్ అవుతుంది? నార్త్ అలైన్మెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇచ్చారు, సౌత్కి ఎందుకు ఇవ్వలేదు? సౌత్లో నార్త్కి కంపేర్ చేస్తే చీప్ కదా భూమి.
మరి సౌత్కి ప్రిఫరెన్స్ ఎందుకు ఇవ్వలేదు? సౌత్లో ఇంకా భూ సమీకరణ ఎందుకు జరగలేదు? అలైన్మెంట్లు ఎందుకు మారుతున్నాయి? ఫస్ట్ నార్త్ తర్వాత సౌత్ ఎందుకు అంటున్నారు? ఓఆర్ఆర్పై రద్దీ పెరగకముందే ఆర్ఆర్ఆర్ కట్టడంలో ఆంతర్యం ఏముంది? ఓఆర్ఆర్పై ట్రాఫిక్ ఎంత ఉంది సర్వే చేయండి. ఆర్ఆర్ఆర్ విత్ టోల్ అయితే ఇంకా వేస్ట్. ఆర్ఆర్ఆర్ విత్ టోల్ ఈజ్ ఆఫ్ నో యూస్. ప్రభుత్వమే ఆర్ఆర్ఆర్ కడుతుందని చెప్పిండ్రు. ఎందుకు కడుతుందని చెప్పిండ్రు? ఎందుకంటే వీళ్ళు జస్ట్ అక్కడ కొద్దిగా రోడ్ వేసినా భూముల విలువలు పెరిగిపోతే అవి అమ్ముకొని ఎస్కేప్ అవుతారు. RRR వల్ల లారీ డ్రైవర్లకు ఉత్సవాయడానికి ఛాయ్ తాగడానికి తప్ప ఏది పనికిరాదు. మళ్ళీ గంటాపరంగా చెప్తున్నాను. నాది ఏదైనా స్పష్టమైన వైఖరి ఉంటుంది, తగ్గేదే లే అంటే టుట్టుగా దాన్ని తగ్గేదేలే లాజికల్గా ఉంటుంది. మొండివాదన చేసి నేను తగ్గేదేలే అన్నాను. నేను చెప్పినా ఇవన్నీ విషయాలు మీకు కూసగొట్టినట్టు చెప్పాను. ఫార్మసిటీ గురించి నేను 2 months ముందు చెప్పేసాను. దీని పని అయిపోయింది. అప్పుడు నమ్మలే. ఇంత పెద్ద సిటీ చేసి అయిపోయినాక సమీకరణ అయిపోయినాక రద్దు చేస్తారా? నువ్వు ఆంధ్రావుడివి అంటాడు సన్నాస్. ఒక్క పెచ్చి కొట్టినట్టే మా అయిపోతుంది. ఇప్పుడు అయిపోయింది. ఫార్మసిటీ రద్దు అయిపోయింది. బిక్క మొక్కలు ఒక్కొక్కటి నా కొడుకులు. వెస్ట్ హైదరాబాద్లో నేను కాంగ్రెస్ హయాం రాకముందు చెప్పిన, ఎక్కడ దొరికితే అక్కడ అమ్మేసుకోండి ఫ్లాట్లు. విన్నారా? అసలు ఇప్పుడు లీగాలిటీ ఇష్యూ వచ్చిందంటే ఫ్లాట్ల వాల్యూ భయంకరంగా పడిపోతాయి. నేను చెప్పినా పిల్లు పడతాయి అని కూడా చెప్పినా. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పడతాయి, UDSPI పడతాయి, నెక్స్ట్ మెయింటెనెన్స్ పై ఫ్లాట్ ఓనర్స్ కొట్టుకదాస్తారని చెప్పినాను. హై రైజెస్కి హైడ్రా చేయబెట్టదని చెప్పిన. రెడ్ ఫ్లాగ్ పెట్టి ఇడిచిపెట్టేస్తారు, బిల్డింగ్లను టచ్ చేయండి అని చెప్పినా. అదే జరిగిందా లేదు? హైడ్రా వచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? ఎన్ని నెలలు అయింది? హై రైజ్ కూర్చుండ్రా? ఎందుకు కూలవలే? ఎందుకు కూలగొట్టరు? హై రైజ్ లీగల్ ప్రాబ్లం ఉన్నప్పుడు హ్యాండ్ ఓవర్ ఎట్లా అవుతుంది? చేతులు మారితే లీగాలిటీ బలపడుతుందా? 28 lakhsకి ఫ్లాట్లు ఎట్లా బదలాయించారు? కాస్ట్ 46 lakhs, 42 to 46 lakhs ఎన్ని ఫ్లాట్లు బదలాయించారు? 10ల ఫ్లోర్లు ఎట్లా హ్యాండ్ ఓవర్ అవుతున్నాయి? ఎన్ఆర్ఐల పరిస్థితి ఏం బాస్? దమ్మున్న ఛానల్ దుమ్ము లేపేచారు. ఏదైనా స్పష్టంగా ఉంటుంది మన వైఖరి. కుక్కట్పల్లి భూఆక్షన్పై మీకు క్లియర్ వీడియో పెట్టారు. దానివల్ల ఏమవుతుంది? దానికన్నా ముందు ఒక 6 నెలల ముందు పెట్టిన కుక్కట్పల్లిలో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ ఎంత జోరుగా అమ్ముడుపోతున్నాయి. ఎందుకు అమ్ముడుపోతున్నాయి? హైడ్రా చర్యలు చేపడితే కుక్కట్పల్లిలో 10% అపార్ట్మెంట్ స్కూల్ చేస్తారు. అది త్వరలో జరగవచ్చు. మీకు ఇంకా మంచి రహస్యం చెప్తా. అంటే సైలెంట్గా కుక్కట్పల్లిలో పాత ఫ్లాట్స్ అతి తక్కువ ధరలో కొని, అంటే రేపు ప్రభుత్వం ఈ కబ్జా ల్యాండ్పై యాక్షన్ తీసుకుంటుందని అతి తక్కువ ధరలో ఫ్లాట్లు కొనేస్తారు. కొనేసి ఆ ఉన్న అపార్ట్మెంట్లు కూలగొట్టి కొత్తగా కడతారు. నెక్స్ట్ 6 months జరుగుతుంది. అంటే అందరినీ కన్విన్స్ చేసి ఇది కబ్జా భూమిపై అపార్ట్మెంట్ కట్టిండ్రు, ఇది లేక్ భూమి,
ఇది ప్రభుత్వ భూమి అని ప్రూవ్ చేసి వాళ్ళతో ఖాళీ చేపించి అక్కడే కొత్త అప్రూవల్తో కొత్త అపార్ట్మెంట్స్ కడతారు కుక్కట్పల్లిలో. దానికన్నా ముందు ఏం జరిగింది? ఆక్షన్ జరిగింది. ఆక్షన్లో ఎంత పాట పాడినరు? 2 నుంచి 3 లక్షల మధ్యలో పాడినరు. ఎందుకు పాడినరు? కుక్కట్పల్లిలోనే ఎందుకు ఆక్షన్ జరిగింది? నా వీడియోస్ చూడొచ్చు. కుక్కట్పల్లిలో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ విపరీతంగా అమ్ముడుపోతుంది. ఎందుకు? ఆ వీడియో కూడా ఉంచండి. కుక్కట్పల్లిలో చాలా మంది చూసి ఉండొచ్చు. అప్పుడు పెద్ద గందరగోళం సృష్టించారు. అని కుక్కట్పల్లిలోనే ఎట్లా పోతున్నాయి అని చెప్తావు, నీ సోర్స్ ఏమి అన్నారు. థిక్ అన్నారు. సోర్స్ ఉంది కనుకనే నేను ఎంత స్పష్టంగా చెప్తున్నా. నా ఛానల్ స్టడీగా హెల్తీగా పెరుగుతుంది కదా. సోర్స్ కూడా ఎట్లా 3 months 6 months 1 year ముందు చెప్పేస్తాను. అంత గట్టి సోర్సెస్ ఉంది కదా. మరి ప్రెస్టీజ్ గ్రూప్ కట్టేది బద్వెల్లా అక్కడిక్కడ. నెక్స్ట్ అదే ప్రెస్టీజ్. ఇప్పుడు చూడండి, ఎవరికి ఏ డీల్ కుదరలేదో ఎమ్మెల్యేలకు బాగా తెలుసు. కబ్జా ల్యాండ్స్ ఎక్కడెక్కడ తీసుకొని బీఆర్ఎస్ హయాంలో జబర్దస్తి అక్కడ రెరా హెచ్ఎండి అప్రూవల్ వచ్చి భూ బదలాయింపులు జరిగి ఎక్కడ ఎంతెంత కబ్జా జరిగిందో అది అందరికీ నోటెడ్. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏమంటే కొంతమందితో వీళ్ళు డీల్స్ చేసుకుంటారు, వీళ్ళతో చేస్తలేరు. అది ప్రాబ్లం. వీళ్ళకి నిజాలు తెలిసినా డబ్బులు వీళ్ళకి వస్తుంది. ఇప్పుడు నేనే ఎమ్మెల్యే అంటే 30% హైరైజర్స్ కబ్జా భూములపై ప్రాబ్లమాటిక్ ల్యాండ్స్పై కట్టినని నేను స్పష్టంగా చెప్పిన. నేనే ఎమ్మెల్యే అంటే సబ్స్క్రైబర్స్కి చీప్లో నేను ఫ్లాట్స్ అందిస్తుంది కదా. ఇట్లా వీడియోలు చేసుకుంటా. ఇప్పుడు నా వీడియోస్కి పెద్ద అపోజిషన్ లేదు, ఎందుకంటే నిజాలు ఉంటాయి దాంట్లో. ఫుల్ క్యాల్కులేషన్తో నేను చెప్పినా లేదా? నాలాగా ఎవరైనా రివ్యూ ఇచ్చాడా? చూడండి, ఏడు గోల్డెన్ ట్రయాంగిల్ బయట పటాన్ చెరువు దగ్గర మోస్ట్ పొల్యూటెడ్ ఏరియాలో పెద్ద పెద్ద హైరైజ్లు కట్టి వాటర్ శాంపుల్ టెస్ట్ చేస్తే అక్కడ ఒక ఇండిపెండెంట్ ఇల్లు కూడా కట్టొద్దు. మెటల్ కాస్టింగ్స్ అవి చేసే ఫ్యాక్టరీల మధ్యలో హైరైజ్లు కడుతుంది. జీడిమట్లయింది, పటాన్చెరు అయింది. మళ్ళీ పటాన్చెరు డిజిటల్ రివ్యూ చూస్తే అన్ని పచ్చటి చెట్ల మధ్యలో ఒక హైరైజ్ వచ్చినట్టు. ఒక్క చెట్టు లేదు, మొత్తం ఫ్యాక్టరీలు ఉన్నాయి. సెంటర్లో టవర్లు ఎక్కుతుండు, చుట్టుముట్టు ఫ్యాక్టరీలు తీసేసి డిజిటల్గా పచ్చటి చెట్లు పెట్టేసి, అంటే చెట్ల మధ్యలో ఈ హైరైజ్, పక్కకి ఏం లేదు, మొత్తం అడిగినట్టు. ఇది 420 కింద కేసు నమోదు చేస్తుర్రా. నేను ఈ హైరైజెస్లో ఫైర్ సేఫ్టీపై కొన్ని 10 వీడియోలు చేసిన. అసలు హైదరాబాద్లో 15 ఫ్లోర్లు దాటిపోలేరు, 12 ఫ్లోర్లే దాటిపోలేరు హైరైజ్ ఫైర్ సిబ్బంది. మరి 30-40 ఫ్లోర్లు కడితే ఫైర్ సేఫ్టీ నామ్స్, ఫైర్ రెస్క్యూ ఏరియాసే కట్టకుండా మీరు కట్టేస్తున్నారంటే ఎవడు పట్టించుకోలేదు. మొన్న చూసినా దుబాయ్లో 60 పైన అంతస్తులు ఉన్న హైరైజ్లో మంటలు ఎట్లొచ్చినాయి. అదే ఇక్కడ జరిగింటే ఎంతో 100 మంది చచ్చేటోళ్ళు.
దుబాయ్ కనుక అక్కడ 3,800 మందిని సేఫ్గా పక్కకు తీసుకొని వచ్చేసి, అదే ఇండియాలో జరిగితే వందలాది మంది ఒకసారి ఆహుతి. హై రైజ్లో ఫైర్ సేఫ్టీ నామ్స్ వయలేట్ చేస్తున్నారు, రెస్క్యూ ఏరియాసే లేవు, ప్రతి ఫ్లోర్ 4 ఫ్లోర్స్కి ఒక రెస్క్యూ ఏరియా ఉండాలని నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను లేదా? అది ఇంప్లిమెంట్ అవుతుందా? ఒకసారి ఫ్లాట్ ఓనర్స్ తీసుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. నా రివ్యూలో చెప్పినా లేదా? క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ గురించి నేను ఎన్నిసార్లు డిస్కస్ చేయలేదు మన వీడియోస్లో. క్వాలిటీ ఆఫ్ మెటీరియల్లో బాత్రూమ్ ఫిట్టింగ్స్, గ్యాస్ పైప్ లైన్స్ అన్నీ వస్తాయి, కిటికీలు. ఈ యూపీవీసీ విండోలు ఏంది 4 కోట్ల 3 కోట్ల ఫ్లాట్లకు? ప్రతి ఒక్కటి టేకుతో ఉండాలి కదా. 3 కోట్ల ఫ్లాట్కు యూపీవీసీ అడ్డమైన అల్యూమినియం విండోస్ ఏంది, చీప్ గ్లాస్ ఏంది? కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాపాడుకోవాలని అన్ని చోట్ల గ్లాస్ యూజ్ చేస్తుంది. హైరైజ్లో అంత ఎత్తున గ్లాసెస్ పెడితే విండ్స్ వచ్చి గ్లాసు కిటికీ ఎగిరిపోతుంది. డోర్స్ విండోస్ పాడవుతున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హీట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. హైరైజెస్ లిఫ్ట్ కోసం 10 మినిట్స్ వెయిట్ చేయాలి. పై అంతస్తులలో లిఫ్ట్ రావాలంటే 10 మినిట్స్ వెయిట్ చేయాలి. పీక్ అవర్స్లో కొంతమంది 20 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే కింద పార్కింగ్ ఏరియాకి పోవడానికి 20 నిమిషాలు పడుతుంది. హైరైజ్లో పార్కింగ్ ఏరియాలో దిగి నడిచి కార్ దగ్గర పోయి కార్ తీసుకొని మెయిన్ రోడ్కి వచ్చే వరకు ఇంకో 10 నిమిషాలు, అంటే అర్ధ గంట. మీ ఫ్లాట్ నుంచి వెళ్ళి కార్లో కూర్చొని మెయిన్ ఓఆర్ఆర్కి ఆ మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే 30 నిమిషాలు, అర్ధ గంట. ఇదేం లగ్జరీ? నేను ప్రశ్నించలేదా? ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ ఏరియాలో అస్సలే కన్స్ట్రక్షన్ అయితే లేదు, అంత ఖాళీ భూములు ఉన్నాయని చెప్పింది నేను కదా. ఆదిపట్ల డెవలప్ కాలేదు, ఫ్యూచర్ సిటీ ఎట్లా డెవలప్ అవుతుందని అడిగింది నేను కదా. తుక్కుగూడలో 30-40 వేలు పెట్టినప్పుడు నేను ప్రొటెస్ట్ చేయలేదా? ఏముంది తుక్కుగూడలో 40 వేలు పెట్టడానికి అని? శ్రీశైలం హైవే డెడ్ ఎండ్ అని నేను చెప్పలేదా? ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ ఇట్లుంటే ఇక థర్డ్ ఫేజ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ అంటే ఎడిదికి ఎక్స్పాండ్ అవుతుందో తెలియకుండా గందరగోళంలో పడేసినందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని నేను అడగలేదా? పెద్ద పెద్ద కంపెనీలు డేటా సెంటర్స్ ఎందుకు పెడుతున్నాయని నేను ప్రశ్నించలేదా కొన్ని వీడియోస్లో? నేను అడుగుతున్నది తప్పుడు ప్రశ్నలా? అమరావతి డెవలప్ కావడానికి 25 నుంచి 30 ఏళ్ళు పడుతుందని స్పష్టంగా నేను చెప్పలేదా? 20 ఏళ్ళ పైనే పడుతుంది అమరావతికి బేసిక్ డెవలప్మెంట్ కోసం. నేనేమైనా తప్పుడు సమాచారం ఇచ్చాను? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ల్యాండ్స్ కొనాలంటే వయా పిడుగురాల్లో కొనండి అని చెప్పిన, అది ఇప్పుడు రియాలిటీ అవుతుంది తప్ప. ఖమ్మం ఒక పెద్ద లాజిస్టిక్ హబ్ అవుతుందని నేను ఎన్నో వీడియోలో చెప్పిన, తప్పుడు సమాచారం. ఫ్యూచర్లో నల్గొండ పెద్ద డెవలప్ కాదని చెప్పిన, ఎందుకు అని కూడా చెప్పిన, తప్ప. కేసీఆర్ ఫార్మ్ హౌస్ దిక్కు ₹1 కోటి పెట్టాడు హౌలేవాడని చెప్పిన. కేసీఆర్ ఉంటే ఫార్మ్ హౌస్ ఉంటే అక్కడ ₹1 కోటి ఏంది? కొండపోచమ్మ నుంచి నీకు డైరెక్ట్ నీళ్ళ సరఫరా ఏమైనా జరుగుతుందా? మీకు జరగదు, అది ఓన్లీ కేసీఆర్కి జరుగుతుంది. కొండపోచమ్మ మీది కాదు కదా, రిజర్వాయర్ ఎందుకోసం కట్టిండ్రు? ఎవరు ఫార్మ్ హౌస్ కోసం కట్టిండ్రు? ప్రశ్నించలేదా?
కేసీఆర్ ఉన్నంత మాత్రం ఎకరా ₹1,00,00,000 అవుతుందా? నేను ప్రశ్నించలేదా? వరంగల్ హైవే ఎందుకు పెరగదు? నేను క్లియర్ కట్గా చెప్పలేదా? టెక్స్టైల్ పార్క్ ఫెయిల్ అవుతుందని నేను చెప్పలేదా? వరంగల్ యాదాద్రి ఎందుకోసం నిర్మిస్తున్నారు చెప్పలేదా? ఏమైనా జరిగిందా? ఎప్పుడు దాదాపు 6-7 ఏళ్ళ నుంచి ఏమైనా జరిగిందా? ముచ్చర్ల యాదాద్రి 2 పోటీ పడి కొట్టుకొని వచ్చాయి. ఇప్పుడు ముచ్చర్ల అడ్రస్ లేదు, ముచ్చర్ల ఆ ఈక్వాలిటీ స్టాచ్యూకి ఇప్పుడు డిమాండ్ లేదు, యాదాద్రికి కూడా డిమాండ్ లేదు. అంటే ఇద్దరు కొట్టుకొని వచ్చి ఏమైంది? లాస్ట్కి ఏమైంది? టూరిజం డెవలప్ అయిందా? శంషాబాదు 15-20 ఏళ్ళ వరకు డెవలప్ కాదని చెప్పిన. నర్కుడా ప్రాంతం కూడా లాస్ట్కు డెవలప్ అయితే 111 జియోలే అని చెప్పిన. తప్ప. నర్కుడా ప్రాంతం డెవలప్ అవుతుంది కానీ స్లోగా అవుతుంది. 111 జియోలో లాస్ట్ డెవలప్ అయ్యేది రాజేంద్ర నగర్ ఏరియానే అని చెప్పిన. తప్ప. 20 ఏళ్ళ పైన 25 ఏళ్ళ పైన ఎయిర్పోర్ట్ కట్టినా ఇంకా శంషాబాద్ అట్లానే ఉండిపోవడానికి కారణమేమి? అక్కడ పెద్ద పెద్ద ప్లాట్లు 1/2 కిలోమీటర్ దూరంలో కొనండి హైవేకి అని చెప్పిన. తప్ప. ఇంత దగ్గర ఉన్న షాద్నగర్ ఎందుకు డెవలప్ కాదు? కాబోదు ఎందుకు అని చెప్పిన. తప్ప. ఎన్నో క్రిటికల్ ఇష్యూస్లో ఎంతోమంది వందలాది వేలాది మంది ప్రేక్షకులకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందాలి అని నేను ఎంతో ప్రయత్నం చేస్తాను. 1100-1200 వీడియోలు అంటే నాలుగు లక్షల గంటల వాచ్ టైం రీచ్ అవుతుంది మన ఛానల్ సైలెంట్గా. 16,000 సబ్స్క్రైబర్స్తో 4 లక్షల గంటల వాచ్ టైం. కని విని ఎరుగని వాచ్ టైం. ఒక సింగిల్ తెలుగు రియల్ ఎస్టేట్ ఛానల్కి 4 లక్షల గంటల వాచ్ టైం రావడం ఆషామాషి విషయంగా ఏదో కరెక్ట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అని చూస్తున్నాడు కదా. లేకపోతే ఇప్పటివరకు నా ఛానల్ అవుట్. రోజులు గడుస్తున్నా కొద్దీ నేను చెప్పింది స్పష్టమవుతుంది, జనాలకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఏం చేయలేరు జనాలు. నేను ఈ అవస్థ వస్తుంది, ఈ సిచ్యువేషన్ వస్తుంది అని కూడా నేను చెప్పాను. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. ఇదే కాకుండా లైఫ్కి సంబంధించిన ఇతర వివరాలు కూడా నేను అప్పుడప్పుడు అందిస్తున్నాను ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా అందిస్తే ప్యానిక్ ఉంటుందని నేను వేరే వేరే క్యాప్సూల్ రూపంలో అక్కడక్కడ అట్లా ప్లేస్ చేస్తుంటా. ఎక్కడైనా వీళ్ళు క్యాచ్ చేస్తారు. డైరెక్ట్గా చెప్తే ప్రమాదం, ప్యానిక్ అయిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం హెచ్ఎండిఏ భూముల వేలం ఎందుకు ఆపేసింది? ఇతర చోట్ల ఎందుకు ఆపేసింది? ఇప్పుడు బంజారాస్లో ఒక పాకెట్ ఉంది కదా, అక్కడ అమ్మొచ్చు కదా, ఎందుకు అమ్ముతలేదు? ఎక్కడో భయం ఉంది. ఐదర్ ఆ భూములు అనుకున్న వ్యక్తికి పోవు అనే భయం, ఇంకోటి ప్రైజ్ వస్తుందా లేదా అని భయం. రెండు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎలక్షన్లకు 1,000 కోట్లు కావాలి. దాన్ని ఫైనాన్స్ చేసేది ఎవరు? హైదరాబాద్ హైరైజ్ బిల్డర్స్ మాత్రమే. లేఅవుట్లు వీళ్ళ పని అయిపోయింది, సేల్స్ అవుతలేదు. అన్రియలిస్టిక్ ప్రైజెస్ పెడితే యార్డుకు ఎవడు కొంటాడు? అవుట్. హై రైజెస్ అవుట్. మళ్ళీ రియల్ ఎస్టేట్ రియల్ దశ ఎప్పుడు తిరుగుతుంది? నేను చెప్పిన 3 years తర్వాత.
3 years వరకు ఇంతే కొట్టుమిట్టాడుతుంటుంది. జహీరాబాద్ ఏమైంది? 1000 ఎకరాలు రాబోతుంది రాబోతుంది రాబోతుంది. ఏమొస్తుంది? నిమ్స్ 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 అని ఎకరా 5 లక్షలు కూడా లేకుండా దాన్ని 50 లక్షలు చేసి ఫ్లాట్లు చేసి అమ్మేసి. ఎక్కడుంది నిమ్స్? నేను నిమ్స్ జహీరాబాద్పై ఒక 2-3 వీడియోలు వేసిన స్పెషల్గా. ఇక్కడ ఏం జరుగుతుంది నిమ్స్ జహీరాబాద్? నేను హైరైజ్పై ఎందుకు నేను వేసిన అంటే, అతి దరిద్రమైన రియల్ ఎస్టేట్ వాల్యూలెస్ ప్రాపర్టీస్ అంటే హైరైజెస్లో ఫ్లాట్స్. క్లియర్ స్పష్టత ఉంది. అందుకోసం మీకు కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా జోడించి ప్రతి రివ్యూలో చెప్తున్నాను. బిల్డర్కి ఇంత అవుతుంది, మీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది, బిల్డర్కి మీకు ఇంత నా సున్నం పెడుతున్నాడు. కార్ పార్కింగ్ ఏరియా కూడా మెన్షన్ చేస్తున్నా, ఎన్ని కార్ పార్కింగ్ పడుతుంది, అసలు ఇంత పాసిబులా కాదా? 2-3 ఎకరాలలో హైరైజ్లో కడితే దాంట్లో 600-800 కార్ పార్కింగ్ ఉంటుందా? 3 టైర్ పార్కింగ్ పెడితే నువ్వు నీ కార్ వరకు పోయే వరకే అర్ధగంట పైన అవుతుంది. మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళేటప్పటికి అంటే కొత్తిమీర కట్ట తేవడానికి నువ్వు కిందికి వచ్చి నీ కార్లో కూర్చొని బయటికి పోవడానికి 30-40 నిమిషాలు పడుతుంది. అంటే కొత్తిమీర కట్ట కావాలిస్తే నీకు అర్ధగంట కావాలన్నా? మరి ఇదేం లైఫ్ స్టైల్? నేను అడగలేదా? ప్రతిదాన్ని కొత్తిమీర కట్టతో నేను కంపేర్ చేయలేదు. అందరు చాలా ఆశ్చర్యం, కొత్తిమీర కట్టకు దీనికి ఏం సంబంధం? నీకు సడన్గా కొత్తిమీర కట్ట కావాలి, ఏం చేస్తావు? ఫ్లాట్లా లిఫ్ట్లో దిగుతావు, నీ పార్కింగ్ ఏరియా పోతావు. 3 టైర్ పార్కింగ్ ఉంటే అక్కడ పోయి నడిచి నీ కార్లు ఎక్కి కూర్చొని మార్కెట్కి పోయి కొత్తిమీర కట్ట తీసుకొస్తావు. అంటే కొత్తిమీర కట్ట వాల్యూ ఏంది? 100-150. మాలాంటి ఏరియాలో పోతే 10కి 2, 10కి 3 అని ఇస్తారు. నీ కొత్తిమీర కట్ట కాస్ట్ 100-150. ఇదేం లైఫ్ స్టైల్? ప్రశ్నించలేదా? సాఫ్ట్వేర్ వాళ్ళు అడ్డగోలుగా హైరైజ్లో కొని అది పెద్ద ప్రైడ్గా చెప్పుకునే సన్నాసులకు నేను హెచ్చరించలేదా? సాఫ్ట్వేర్ డౌన్ ట్రెండ్ వస్తుందని నేను హెచ్చరించలేదు. అంటే రియల్ ఎస్టేట్కి ముడిపడి ఉన్న అన్ని అంశాలను నేను కవర్ చేసుకుంటూ వచ్చాను. ఇవాళ నాకు గర్వంగా ఉంది. వంశీరామ్ బిల్డర్స్పై వస్తున్న వార్తలు ఇది నాకు కొత్తగా కాదు, జోక్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ డీల్ కుదరలేదు. ఇప్పుడు 2 రోజులు అయితే వీళ్ళు సైలెంట్ అవుతారు. డీల్ కుదరంగానే సైలెంట్ అవుతారు. మనమంతా పిచ్చోళ్ళం అయితే 100%. ఇప్పుడు ఇలాంటి 100 ప్రాపర్టీలు ఉన్నాయి. రానుగో రోజుల్లో అందరూ కలిసి పిల్లులు వేస్తారు. ఎందుకు వేస్తారు పిల్లు అంటే ఎవరి మాట వాడికి కావాలి. ఇప్పుడు ఆ వంశీరామ్ బిల్డర్ కట్టక మానాడు, వీళ్ళు తీసుకోక మానారు. లేదా ఇన్ని ఫ్లోర్లు మనకు, ఇన్ని ఫ్లోర్లు వీళ్ళకి, కానీ ఏదో డీల్ అవుతుంది. ఒకే బిల్డర్ని టార్గెట్ చేసి వీళ్ళు ఎందుకు వేస్తున్నారు? దట్ ఈస్ ఇంపార్టెంట్. 100లాది ఎకరాలు కబ్జాకు గురవుతుంటే స్పష్టంగా తెలుస్తుంటే అక్కడ పిల్లి వేయచ్చు కదా, ఎందుకు ఇస్తలేరు? ఆలోచించాలి మనమంతా. మన ఛానల్ ప్రాముఖ్యత మీరు తెలుసుకోవాలి. నేను ఒక్కడనే ఇట్లా గుండు పెట్టుకొని ఏమో చెప్తుంటా అనుకోండి. నా దగ్గర ఏ క్లాస్ సమాచారం ఉంటుంది అడ్వాన్స్లా. రాజేంద్ర నగర్ ఏరియాలో వెస్ట్ హైదరాబాద్ అంటుంది. రాజేంద్ర నగర్ వెస్ట్ హైదరాబాద్. రోడ్డుకు అవతల ఉంటే ఏదైనా వెస్ట్ హైదరాబాదేనా? రాజేంద్ర నగర్ వెస్ట్ హైదరాబాదు, జూ పార్క్ వెస్ట్ హైదరాబాదు. రోడ్ అవతల ఏమున్నా వెస్ట్ హైదరాబాదే. అట్లా చూస్తే మన నర్కోడ అటువంటి ప్రాంతం కూడా వెస్ట్ హైదరాబాదే. మెహందీపట్నం అయితే వెస్ట్ హైదరాబాదే. కుక్కటిపల్లి కూడా వెస్ట్ హైదరాబాదే. వెస్ట్ హైదరాబాద్లో రానివి ఏమున్నాయి? కర్మసాలి శంషాబాద్ రోడ్ అవతలకు ఉంటే అది వెస్ట్ హైదరాబాదే.
ఇప్పుడు జూ కూడా వెస్ట్ హైదరాబాద్. ఆలోచించండి, జూ ఎక్కడుంది? రాజేంద్రనగర్ అడ్దిక్కు, రోడ్డుకి అడ్దిక్కున్నామని వెస్ట్ హైదరాబాద్. శంషాబాద్ ఏరియాలో మోస్ట్ పొల్యూటెడ్ జోన్లో ఒక బిల్డర్ విచ్చలవిడిగా ఫ్లాట్లు కట్టి దానికి కోట్లలో అమ్ముకుంటున్నాడు. శ్వాస తీసుకోవడానికి వీలు లేదు. పర్మిషన్ ఎట్లా వస్తున్నది? ఫ్యాక్టరీల మధ్యలో హైరైజ్ ఎట్లా కడతావు? ప్రశ్నించారు, ఎవరు ప్రశ్నించారు? మీరు వీడియో వేయండి సార్, మీరు వీడియో వేయండి సార్. మరి మీరేం చేస్తారు? చైతన్యం ఏడుంది? అసలు నా ప్రయత్నానికి అసలు ఫలితం దక్కలేదు, కానీ స్టిల్ ఇట్స్ ఓకే. నా ఛానల్ పరంగా నాకు నో ప్రాబ్లం. నేను చెప్పిన సమాచారం 98% యాక్యురసీతో నిజమవుతుందా లేదా? అది నేను న్యూస్ పేపర్ క్లిప్పింగ్లో చూసి చెప్పను మీకు. అసలు ఆ ఊహగా అందని విషయాలు చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, 111 జియో ఏరియా అది గోల్డెన్ ఏరియా. సడన్గా చూడండి దాని దిశ ఎట్లా మారిపోతుంది. మనసు కొబ్బరి నీళ్ళు వచ్చి ఉస్మాన్ సాగర్ హమాసార్లో కలిపినారంటే ఇక అది 111 జియోకి అర్థమే ఉండదు. అందుకోసమే రివర్ వాటర్ తెచ్చి అల్లే ఉస్మాన్ సాగర్ హిమాసాగర్లో కలుపుతున్నారు. అవన్నీ మురికి నీరుగా మారి మళ్ళీ కృష్ణానదిలో కలుస్తాయి. ఎవరికి నష్టం? 111 జియో పక్కన పెట్టడానికి ఇది గత ప్రభుత్వం నుంచి జరుగుతున్న ప్రయత్నం. ఎస్టీపీల వల్ల 20% శుద్ధి తప్ప 80% ఉన్నట్టుగా నీరు మూసీలో వదిలేయబడతాయి. ఇంపాసిబుల్. హైదరాబాద్లో జనరేట్ అయిన మురికి నీరుని శుద్ధిపరిచి కొబ్బరి నీళ్లుగా మార్చి మూసీ నదిలో కలపడం అసాధ్యం. 1,00,000 కోట్లు నీళ్ల పాలు. నేను క్లియర్గా మూసీపై ప్రక్షాళనపై ఎన్నో వీడియోలు చేసింది. మన దుబాయ్ హైరైజ్లో మంటలు చర్యలు అయితే నాకు మన వెస్ట్ హైదరాబాద్ గుర్తుకొచ్చింది. ఒక 2 ఇన్సిడెంట్స్ జరిగితే ఇంకెవ్వడు హైరైజ్లో ఉండడు. నేను గబ్బిలాల పాలవుతుందని నేను ఎప్పుడూ చెప్పాను. 5 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయని గంట బాగా చెప్తున్నాను. ఈ 1,00,000, 2 లక్షలు అబద్ధం, అబద్ధం. 5 lakh ఫ్లాట్స్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఖాళీ ఉన్నాయి. రాబోయే రోజుల్లో చూడండి ఈ హైరైజెస్పై ఎన్ని రకాల బిల్లు పడతాయి. బిల్డర్లపై కేసేస్తారు. నెక్స్ట్ చూడండి, మీరు మోసం జరిగిందని బిల్డర్లపై కేసేస్తారు. నేను ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పిన, రాబోయే రోజులు చాలా క్రిటికల్గా ఉంటున్నాయి. రియల్ ఎస్టేట్లో అడ్డగోలుగా ఇన్వెస్ట్ చేయకండి. ఆ ట్రెండ్ ముగిసింది, ఆ సైకిల్ ముగుస్తుంది అని అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్కి నేను హెచ్చరించానా లేదా? అది నిజమవుతుందా లేదా? దయచేసి అందరూ ఇప్పుడైనా మేల్కోండి. అతి గతి సౌండ్ లేని ప్రాంతాల్లో ఎంచుకొని పర్సనల్ సర్వే చేసి కొద్దిగా టైం గడిపి మెల్లిగా పెద్ద బిట్స్ ఏమైనా ఉంటే సైలెంట్గా ఉన్నాయండి. అంటే అలజడి లేని ప్రాంతాల్లో కొనండి. తక్కువ రేట్లు వస్తాయి. అలజడి మొదలైంది అంటే రేట్లు 4 నుంచి 6 ఇంతలు పెంచి మీ డబ్బుకు వాల్యూ లేకుండా చేస్తారు. మరి అలా ఎలా గుర్తుపట్టాలి? అదొక పర్సనల్ ఇది. ఎలా గుర్తుపట్టాలి, ఎలా ఎంచుకోవాలి, రీజనబుల్ ప్రైస్ ఏమి, ఇదంతా స్కిల్తో సంబంధించి. కానీ నేను జాగ్రత్తలు చెప్తున్నాను. దయచేసి అందరూ అట్లీస్ట్ నా సబ్స్క్రైబర్స్ ఇప్పుడైనా కళ్ళు తెరిచి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు మోస్ట్ క్రిటికల్ డేంజరస్ పొజిషన్ ఉంది. 3 years తర్వాత ఈ మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి కొద్దిగా మోక్షం వస్తుంది, క్లారిటీ వస్తుంది. తర్వాత మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి. 3 years వరకు మన ఛానల్ ఉంటే మీకు అంటే రెగ్యులర్గా ఒక 3 to
2 months 3 months 4 months ముందే క్రిటికల్ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. మీరు ఆస్వాదించి నా ఛానల్ని ఆదరిస్తూ ఉంటారు అని కోరుకుంటూ నమస్కారం.